హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మిర్చి ఆలు బజ్జీ చేస్తున్నాను. మా పిల్లలకి కావాలనంటే ఇలా ఫస్ట్ కట్ చేసి పెట్టుకొని శనగపిండి జల్లించి పెట్టుకోవాలి. అందులోనే కొంచెం ఓమా వేసుకోవాలి, టేస్ట్ కోసం కొంచెం సోడా వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి. మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు, టేస్ట్కి సరిపడా. ఇలా మిక్స్ చేసుకోవాలి. అన్నీ వేసాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్ ఉన్నప్పటికీ ఇందులో గ్లాస్లో పిండి వేసుకోవాలి. మనం కలుపుకున్న పిండిని ఇలా డిప్ చేసుకుంటూ వేస్తే ఈజీగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మిర్చిని గ్లాస్లో డిప్ చేసుకోవాలి. షేప్ కూడా మంచిగా వస్తుంది. అలానే కలిపిన పిండిని ఇట్లా గ్లాస్లో వేసి డిప్ చేసి ఆయిల్లో వేయటమే, సింపుల్ అండి. మీకు ఇది ఈజీ ప్రాసెస్ అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎవరికైనా నచ్చితే ఈ వీడియోని ఒకసారి ట్రై చేయండి. ఇలా మీకు ఈజీ అనిపిస్తే, ఇది అందరూ చేసుకునేదే కానీ కొంచెం ఏమైనా ఈజీగా అనిపిస్తే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మనం కట్ చేసుకున్న ఆలుని కూడా పిండిలో డిప్ చేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి లోపల పిండి అలాగే ఉంటుంది. నేను వీటి కోసం మమతా గరం మసాలా యూజ్ చేస్తానండి. ఒకసారి మీరు చూడండి, ఈ వీడియోలో చూపిస్తాను. బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇగో ఈ గరం మసాలా యూజ్ చేస్తానండి. ఫైనల్ ఆనియన్ ఇంకా మసాలా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మా పిల్లలకి వేసి ఇచ్చాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. ప్లీజ్ మిల్కీ బేబీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఫైనల్లీ మా పిల్లలకి ఇలా సాస్ వేసి ఇచ్చాను. మసాలా సాస్, ఆనియన్ ఇలా అయితేనే తింటారు పిల్లలు ఇష్టంగా. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.